సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రధానంగా మన తెలంగాణ అసెంబ్లీ చూసినట్లయితే నిన్న అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. దీనిపై అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు అధికార పక్షం కానీ విపక్షాల మధ్య చర్చలు అసలు ఎలా జరిగాయంటారు? 8 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో రోజు జరిగినట్లుగానే కేసీఆర్ రాలేదు అనే అంశం దగ్గర నుంచి మొదలు పెడితే, కేసీఆర్ గైర్హాజరు దగ్గర నుంచి మొదలు పెడితే వివిధ అంశాల చుట్టూ ప్రతిపక్ష అధికార పక్షం మధ్య వాగ్వివాదం బాగా జరిగింది. 8 రోజుల్లో ఏ రోజు జరగనటువంటి పరిస్థితి లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కూడా బయటకు వచ్చి రెండు పక్షాలు ప్రత్యారోపణలు బాగా గట్టిగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ సమావేశాల్ని ఈ రకమైనటువంటి వాతావరణం భవిష్యత్తులో ఇంకా ఈ వాగ్యుద్ధం పెరిగేటటువంటి ఇండికేషన్సే క్లియర్గా చూపిస్తోంది. రెండోది ప్రధానంగా ఇరిగేషన్ రంగం మీద, అదే సందర్భంలో ఇరిగేషన్ రంగంలో కూడా ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం యొక్క ఫెయిల్యూర్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. కాళేశ్వరానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో దగ్గర నుంచి మొదలు పెడితే కాళేశ్వరంలో ఉన్నటువంటి 3 ప్రధాన బ్యారేజీలకి సంబంధించినటువంటి వరకు వివిధ అంశాల మీద ఇద్దరి మధ్య, రెండు పక్షాల మధ్య బాగా భారీగా చర్చ జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కేటీఆర్ కంటే హరీష్ రావే ఈ చర్చలో ప్రతిపక్షానికి ఎక్కువ ప్రాధాన్యత వహించటం. ఇక అదే సందర్భంలో కడియం శ్రీహరి బడ్జెట్ సమావేశం అంటే బడ్జెట్ మీద మాట్లాడుతున్న సందర్భంగా చేసినటువంటి ఒక వ్యాఖ్య మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉంది. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము అంటే ముఖ్యమంత్రి గారు, మీ పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తారేమో చూడండి అని చెప్పి ఒక రాజకీయమైనటువంటి చణుకు విసిరేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో అధికార పక్షం నుంచి హరీష్ రావుని లేదంటే పద్మారావుని ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్గా చేసుకోండి అని చెప్పి ఒక చణుకు అయితే వినిపించింది. ఇటువంటి సరదా చణుకులు, ఇటువంటి రాజకీయపరమైనటువంటి చణుకులతో పాటు రెండు పక్షాల మధ్య భారీగా వాగ్యుద్ధం అయితే జరిగింది. ఏ దశలోనూ ఎవరూ రాజీ పడలేదు. అధికార పక్షమేమో పూర్తిగా వైఫల్యానికి బీఆర్ఎస్ని అలియాస్ టీఆర్ఎస్ని కారణంగా చూపిస్తుంటే, గత కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి తప్పుల్ని ముందుకు తీసుకొచ్చి తప్పించుకోవాలని ఒక పక్క చూస్తూ, రెండో పక్క కృష్ణా వాటర్ సమస్యను ముందుకు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కృష్ణా వాటర్ సమస్యను ముందుకు తీసుకురావటం ద్వారా వాళ్ళు ఒక డైవర్షన్ ప్లాన్ వేశారు అనేది అధికార పక్షం నుంచి వచ్చినటువంటి విమర్శ. వీటన్నిటి మధ్యలో ఒకటి మాత్రం క్లియర్గా ఏంటంటే, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు మరింత హాట్గా ఉండేటటువంటి డైరెక్షన్ అయితే ఈ పక్షాలు రెండు ఇచ్చినాయి. ఈ పక్షాలు రెండు ఇస్తుంటే మధ్యలో బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. అటు మేడిగడ్డ వెళ్ళటానికి సిద్ధపడలేదు, రెండో పక్క కృష్ణా వాటర్ విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు అంటూ బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది. మహేశ్వర్ రెడ్డి బీజేపీ పక్ష నాయకుడు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు అని బీఆర్ఎస్ని అంటూ, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తామంటూ కాంగ్రెస్కి ఒక విమర్శ యొక్క ఒక మాట అయితే వదిలారు. ఆ వదిలే క్రమంలోనే రెండు పక్షాల మధ్య జరిగేటటువంటి ఈ వాగ్యుద్ధాన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ ముందుకెళ్తుంది అన్న ఇండికేషన్ అయితే క్లియర్గా ఇచ్చేశారు. సార్ అలాగే ఇప్పుడు మేడిగడ్డ కుంగుబాటు, అలాగే అన్నారం సుందిళ్ళ కూడా రేపో మాపో కుంగుబాటుకు గురయ్యే పరిస్థితి ఉంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాము, మనం వివిధ షోల్లో, ముఖ్యంగా ఈ మార్నింగ్ షోలో కానీ, అదే సందర్భంలో ఒక పరాజయం అనే తప్పుల షోలో కానీ చాలా క్లియర్గా చెప్తున్నాం. అన్నారం సుందిళ్లలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ముందుకొచ్చిందో ఎన్నికల ముందు, బుంగలు రావటం, సీపేజ్, వాటర్ సీపేజ్ ఏదైతే ఉందో ఆ వాటర్ సీపేజ్ అన్నారం సుందిళ్ల బ్యారేజీల యొక్క పటిష్టతని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ, అదే సందర్భంలో ఇరిగేషన్ నిపుణులు చెప్పినటువంటి మాటని కానీ గట్టిగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మేడిగడ్డ ఏమో పగుళ్ళు క్లియర్గా కనపడ్డాయి. మేడిగడ్డకు ఉన్నటువంటి పగుళ్ళు చాలా క్లియర్గా కనిపించినప్పటికీ రెండో పక్క అన్నారం సుందిళ్లలో బుంగలు ఏర్పడ్డాయి. బుంగలు
ఆ సీపేజ్ని పెంచి వాటిని కందకంగా మార్చేటటువంటి ప్రమాదం ఉందని ఇరిగేషన్ నిపుణులు దాని మీద మాట్లాడుతున్నారు. ఆ రకమైనటువంటి అభిప్రాయాలు, ఆ రకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని మొత్తానికి ఒక నిర్మాణ వైఫల్యంగా, నిర్వహణ వైఫల్యంగా చూడాల్సినటువంటి ఈ సమస్యని ఈరోజు రాజకీయ చర్చలోకి లాగి రెండు పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతోటి కాలం గడుపుతున్నారనేటటువంటి ఇరిగేషన్ నిపుణులు కూడా కొంత వ్యాఖ్యలు క్లియర్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒకటే మాట చెప్పాలి, ఇరిగేషన్ సమస్యకి రాజకీయ పరిష్కారం కంటే టెక్నికల్ పరిష్కారం అయితే ఈరోజు చాలా అత్యవసరంగా భావించాలి. ఇప్పుడు ఏదైతే మేడిగడ్డలో పగుళ్ళు ఏర్పడ్డాయో కింద నుంచి పైకి, మొదట్లో మనం దీన్ని నెర్రలు అనుకున్నాం, నెర్రలు కాదు, అవి పగుళ్ళు అయిపోయినాయి. భారీ పగుళ్ళు ఏదైతే ఏర్పడ్డాయో ఆ భారీ పగుళ్ళకి కారణాలు నిర్వహణ లోపాలు పక్కన పెడితే రేపు వచ్చేటటువంటి ఫోర్స్ని, అంటే దాదాపు మే నుంచి జూన్ మధ్యలో వచ్చేటటువంటి ఒకవేళ భారీ వర్షాలు వస్తే, లేదా జూన్ జూలైలో భారీ వర్షాలు వస్తే మహారాష్ట్రలో వచ్చేటటువంటి వర్షాల ప్రభావం, లేదా అదే సందర్భంలో తెలంగాణలో పడినటువంటి వర్షాల ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే ఈరోజు మేడిగడ్డ పరిస్థితి ఏమవుతుంది, అన్నారం పరిస్థితి ఏమవుతుంది, సుందిళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ప్రధానంగా పగుళ్ళు వచ్చినటువంటి మేడిగడ్డ పరిస్థితి ఏమవుతుంది అనేది ప్రధాన అంశం. ఈవెన్ ప్రతిపక్ష సభ్యుడు హరీష్ రావు కూడా చెప్తుందండి, మేడిగడ్డ ఇట్లాగే వదిలేస్తే నిర్వీర్యం అయిపోతుంది అని. మేడిగడ్డ ఇలా నిర్వీర్యం అయిపోతున్న క్రమంలో ఒక విషయం అయితే చాలా క్లియర్, దానికి ఒక కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని లేజర్ కటింగ్ చేయాలి అంటూ ఒక వాదన అయితే వినిపిస్తోంది. దాని మీద ప్రభుత్వం కూడా సమీక్ష చేస్తుంది, దాని మీద ఒక ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నిర్వహణ వైఫల్యాలని ఎండగట్టే క్రమంలో ఈ అంటే రెక్టిఫికేషన్ కూడా వేగంగా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ వేగంగా జరిగి రానున్న వరదని తట్టుకునేలాగా, రానున్న వరదని కనీసం డైవర్ట్ చేసేలాగా కాఫర్ డ్యామ్ కనుక నిర్మాణం జరగకపోతే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యే క్రమంలో తెలంగాణ ఖజానాకి భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డైరెక్షన్లో వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సుజాత గారు సార్, అలాగే కాళేశ్వరం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ జీవనాడి అని ఎన్నో లక్షల ఎకరాలకు ఆయకట్టు ద్వారా నీళ్లు అందిస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఈ కాళేశ్వరం అంతా ఇది అవినీతి, ఇది ఈ కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికే కాళేశ్వరం కట్టారు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఇప్పుడు అధికార విపక్షాల మధ్య ఈ అసెంబ్లీ 8 రోజుల్లో కాళేశ్వరం మీద ఎక్కువగా ఫోకస్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి ఫైనల్ కంక్లూజన్ అయితే ఏమొస్తుంది అంటే, ఇటీవల కాలంలో ఒక న్యాయ నిపుణుడు చెప్పింది, కేసీఆర్ అండ్ టీము శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటమే దీనికి పరిష్కారం. అంటే దీని ఇండికేషన్ ఏంటంటే ఇది రాజకీయపరమైనటువంటి సొల్యూషన్, కానీ టెక్నికల్గా మరో సొల్యూషన్ అయితే అవసరం. కాళేశ్వరం నిర్మాణం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో వరకు అన్ని వివాదాలే. కానీ అదే సందర్భంలో అంత భారీగా వివాదాలు ఉన్నటువంటి కాళేశ్వరాన్ని ఈరోజు ఎటు వదిలేయలేం కదా. వదిలేయలేకుండా దాన్ని ఏ రకమైనటువంటి వాడకంగా చేయాలి, ఏ రకంగా అంటే మొత్తం కాళేశ్వరంలో ఇప్పటికే పూర్తయినటువంటి కాలువలు కానీ, ఇప్పటికే పూర్తయినటువంటి రిజర్వాయర్లు కానీ, వీటన్నిటినీ కనీసం వాడకంలోకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని అంటే ప్రభుత్వం చెప్తున్నట్లుగా మళ్ళీ రీడిజైనింగ్ చేసి ప్రాణహిత చేవెళ్ళాన్ని స్టార్ట్ చేసి వెల్లంపల్లికి లింక్ చేయటం ద్వారా వెల్లంపల్లికి ఇప్పుడున్నటువంటి రివర్స్ ఇంజనీరింగ్ రివర్స్ పంపు తోటి కాకుండా డైరెక్ట్గా గ్రావిటీ కెనాల్ ఏదైతే 120 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉందో ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా చేయటం ద్వారా ఒక పక్క దాని మెయింటెనెన్స్, దాని ఖర్చు, దానికి రికరింగ్గా వచ్చేటటువంటి సంవత్సరం వచ్చేటటువంటి ఈ ఎలక్ట్రికల్ బిల్లుని కూడా తగ్గించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 3 బాహుబలి మోటార్లు, 3 దశల్లో ఉన్నటువంటి బాహుబలి మోటార్ల వాడకం అవసరం లేకుండా పూర్తిగా గ్రావిటీ కెనాల్ ద్వారా ఎల్లంపల్లికి, శ్రీపాద సాగర్కి ఏదైతే అవకాశం ఉందో ఆ శ్రీపాద సాగర్కి కనెక్ట్ చేసేటటువంటి ప్రాజెక్టుని, పాత అంశాన్ని మళ్ళీ రివైవ్ చేస్తారా? బట్ దీనైతే ఖచ్చితంగా అది వదిలేయకుండా దాన్ని ఒక పూర్తి స్థాయిలో వాడకంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. దానికి ఆ రకమైనటువంటి ఇనిషియేషను
ప్రభుత్వం నుంచి జరుగుతోంది అనేది సార్ అలాగే రూపాయి ఖర్చు పెడితే కనీసం 50 పైసలు కూడా రావట్లేదు లేదని కాగ్ రిపోర్ట్ లో అదే కూడా కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటారు, దాన్నే కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటారు. మరి దీన్ని మామూలుగా రూపాయి ఖర్చు పెడితే కనీసం రూపాయిన్నర రావాలి, రూపాయి మెయింటెనెన్స్కి ఖర్చు పెడితే రూపాయిన్నర రావాలి కనీసం అనేది ఇంటర్నేషనల్గా, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన బేస్ ప్రిన్సిపల్గా చెప్తారు. 1 రూపీ ఇంకర్డ్ షుడ్ జనరేట్ 1.5 రూపీ, అంటే రూపీ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం $1 ఖర్చు పెడితే $1.5 ఫలితం, ప్రత్యక్ష ఫలితం కావాలి అనేది ఉంది. కానీ ఈరోజు కాస్ట్ బెనిఫిట్ రేషియోలో 3 దశల్లో ప్రధానమైనటువంటి మోటార్లు, బాహుబలి మోటార్లు, వాటి కరెంటు మూలంగా భారీగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతోంది అనేది ప్రధానమైన అంశం. ఇదంతా చేసి ఎక్కడ ఆగుతోంది, ఎక్కడ చర్చ ఆగుతుంది అంటే మళ్ళీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి రీడిజైనింగ్ దగ్గర, కాళేశ్వరంలో ఉన్నటువంటి ఈ రికరింగ్ ఎక్స్పెండిచర్, సంవత్సరానికి మనం కట్టే రికరింగ్ ఎక్స్పెండిచర్, దాని అంటే రీఇంజనీరింగ్ పేరిట రీలొకేట్ చేయటం, ప్రాజెక్టుని రీలొకేట్ చేయటం. ప్రాణహిత చేవెళ్ళ కనుక సక్సెస్ అయితే ఇప్పుడు గోదావరిలో ఇప్పుడు కాళేశ్వరం మీద ఇన్ఫ్లోగా కూడా మేజర్గా ప్రాణహిత ఇన్ఫ్లోనే మనం డ్రా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డ్రా చేసి మళ్ళీ సముద్రంలోకి వదిలేటటువంటి పరిస్థితి. కడెం ప్రాజెక్ట్ నుంచి శ్రీపాద సాగర్కి రాగానే మళ్ళీ శ్రీపాద సాగర్ నుంచి కిందకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితిలో అసలు నేను ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఇంజనీరింగ్ వైఫల్యంగా చెప్తున్నటువంటి ఒకటి డ్యామ్ సేఫ్టీ కానీ, రెండోది కాగిస్తున్నటువంటి కాస్ట్ బెనిఫిట్ రేషియో కానీ, ఈ రెండింటిని భారీగా అంటే ఒక నష్టంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఏ రకమైనటువంటి సొల్యూషన్ అంటే దీన్ని రీఇంజనీరింగ్ దిశగా, రీడిజైనింగ్ దిశగా వెళుతున్నామని ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి ప్రకటించారు. ఆ రకమైనటువంటి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి. బట్ ఒకటి మాత్రం క్లియర్, శ్రీపాద సాగర్ ఏదైతే ఉందో, శ్రీపాద సాగర్ తర్వాత వచ్చినటువంటి అంటే అక్కడ నుంచి శ్రీపాద సాగర్ నుంచి జరిగినటువంటి దానికంటే కూడా శ్రీపాద సాగర్కి రావటానికి ఉన్నటువంటి, వెల్లంపల్లికి రావటానికి ఉన్నటువంటి 3 బ్యారేజీలే వివాదంలో ఉన్నాయి. ఈ 3 బ్యారేజీల చుట్టే వివాదం జరుగుతుంది. 3 బ్యారేజీలో చివరైనటువంటి మేడిగడ్డ కుంగుబాటు, దానిపైన ఉన్నటువంటి సుందిళ్ళ అన్నారానికి సంబంధించినటువంటి బుంగలు పట్టం. ఆ బుంగల్ని ఆపటానికి వేసినటువంటి ఇసుక బస్తాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. రాను రాను బుంగలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించినటువంటి సమాచారం 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపుకు ఒక కారణంగా మారింది. కాంగ్రెస్ గెలుపుకి కారణంగా మారే క్రమంలో ఈ విషయాలన్నీ కరెక్ట్గా 2023 ఎన్నికలకు ముందే బయటికి రావటం, దాన్ని సంబంధించినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు, అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ, వీళ్ళిద్దరూ వెళ్ళి చూడటం, దాన్ని కేటీఆర్ ఎగతాళి చేయటం, అది ఇది అసలు ఒక ప్రధానమైనటువంటి చర్చ. అక్కడికి వెళ్తే దాన్ని ఇరిగేషన్ సమస్యగా కాకుండా రెండింటి మధ్య రెండు పలకల మధ్య జాయింట్, అది ఆ జాయింట్కిను అంటే పగులకి తేడా లేదు అని కేటీఆర్ ఎగతాళి చేశారు. కానీ ఈరోజు అవి భారీ పగులుగా కనిపిస్తున్నాయి. నెర్రెలుగా ఉన్నటువంటి, అంటే ఎన్నికల నాటికి అవి నెర్రెలే, ఈ రోజుకి వచ్చేసరికి అవి భారీ పగులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ భారీ పగుళ్ళకు సంబంధించిన ఆ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్లను కూలగొట్టి కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేదా లేజర్ కటింగ్ ద్వారా తొలగించి, అంటే దానికి ఒక ఉంగరపు కట్ట లేదంటే ఒక కాఫర్ డ్యామ్ లాంటివి నిర్మించి దాన్ని మొత్తం రీలొకేట్ చేసే, అంటే దాన్ని మొత్తాన్ని తొలగించేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యని రాజకీయ చట్టంలో కాకుండా దానికి ఒక ఇరిగేషన్ నిపుణులతోటి జరగాల్సినటువంటి యాక్షన్ కూడా టేకప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్గా భావించాలి తెలంగాణ సమాజం.